మొత్తానికి ఒక మాయని గాయం. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నోసార్లు మర్చిపోయి ఉండొచ్చు, కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వారిని మాత్రం ఎప్పటికీ మరిచిపోదు. నేను ద్రోణాచార్యుని కాదు, వాసుని, మట్కా కింగ్ అని. ఇలాంటి మంచోళ్ళ వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ళ వల్ల ఓ 10 మంది కడుపులు నిండుతున్నాయి. నేచర్ బ్యాలెన్స్. మూవీ స్టోరీ డిస్కషన్ చేశారనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. OG2 మూవీ షూటింగ్ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 450 నుండి 500 crores బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మెయిన్గా OG2 మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అలాగే సుజిత్ గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్గా 400 crores గ్రాస్ చేసింది. మెయిన్గా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి రీచ్ వచ్చిందనే చెప్పొచ్చు. OG2 మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ స్టోరీ చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా వైలెంట్గా ఉండబోతుంది. మెయిన్గా ఈ మూవీకి మ్యూజిక్ తమన్నే ఇవ్వబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. తమన్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీ కూడా ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.